ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్గా నిలిచిన కళ్యాణ్ వాళ్ళ అమ్మ. ఆమె వచ్చినప్పుడు తనుజ వాళ్ళమ్మతో కూర్చొని మాట్లాడినప్పుడు అందరినీ కూడా వెళ్ళండ్రా నాకు ప్రైవసీ కావాలి అంటే అందరూ వెళ్ళిపోతారు. తనుజ మాత్రం వాళ్ళతో పాటు కూర్చొని ఉంటుంది. అంటే కొన్ని హైలైట్స్ ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా తనుజ వాళ్ళ మదర్కి ఒక శారీ అయితే గిఫ్ట్గా ఇస్తారు. అదంతా కూడా క్లియర్గా చూద్దాం. అటు రీతు వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. ఆమె కూడా చాలా బాగా మాట్లాడారు. ఆమె కూడా తనుజ, ఇమాన్యుయల్ అండ్ రితు వీళ్ళ ముగ్గురిని దగ్గర తీసుకున్నారు ఎక్కువగా అనిపించింది. దాని తర్వాతకి భరణి గారి వాళ్ళ కూతురు వచ్చారు. ఆమె కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వచ్చి నాన్న మీద ఇంత ప్రేమ ఉంటుందో అంటే నిజంగా ఒక తండ్రికి కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, కూతురికి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని అయితే ఇక్కడ అనిపించింది. తను కూడా కొన్ని విషయాలు సూటిగా చెప్పేసింది. తనుజ గారితో ఎలా ఉన్నారు, అదేవిధంగా దివ్యతో ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా మనకు అవుపడదు ఈరోజు. అవన్నీ కూడా ఏంటి, ఎందుకు అలా చేశారు అనేది క్లియర్గా చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే ఏ మాత్రం ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అమ్మా అంటూ ఆ సాంగ్ వస్తుందిగా, అమ్మా అమ్మా అంటూ ఆ సాంగ్ రాగానే అక్కడే గార్డెన్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. కళ్యాణ్ అప్పటికే ఎమోషనల్ అయిపోతుంటాడు అనమాట. ఆ రకంగా వాళ్ళ మదరు మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. ఆయన గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని ఏడుస్తుంటాడు. డాడీ ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు డాడీ వచ్చాడా అంటే తను రాలేదు, ఇంటి దగ్గర తాతయ్యకి ఐ ఆపరేషన్ అయింది, దాని కారణంగా రాలేదని చెప్తాడు. అగో నేను చెప్పాను కదా మా డాడీ వస్తాడు ఖచ్చితంగా, కాకపోతే ఇట్లా తాతయ్యకి ఏదో ప్రాబ్లం అని. తనుజ కూడా వాళ్ళతోటి ఉంటే తనుజకు చెప్తుంటాడు అనమాట, చూసావా అన్నట్టుగా. అరగ తర్వాతకి వాళ్ళ మదర్ ఒక పక్కకి గార్డెన్ ఏరియాలో కూర్చొని అంటది, పిచ్చోడా ఎందుకురా ఇంత మనసులో పెట్టుకున్నావా, అలా పెట్టుకుంటారా అది అనేసి, నీ మంచి కోసమే కదరా మేము దూరంగా ఉంచి చదివిపించింది అనే విధంగా అయితే ఆమె చెప్తుందన్నమాట. ఇంత మనసులో పెట్టుకున్నావా పిచ్చి ఎదవా, అలా పెట్టుకోకూడదు నాన్న అంటూ ఎంత చెప్పారనమాట. దాని తర్వాత బాగా తినురా, ఎందుకు తినడం లేదు, బాగా తిను, మంచిగా తిను, బాగా ఆడుతున్నావు, అందరూ మెచ్చుకుంటున్నారు, మనోళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. అసలు అసలు నేను ఊహించని కూడా ఊహించలేము మేము. అసలు ఇంత పేరు వస్తుంది నీకు, ఇంతగా ఆదరిస్తారు నిన్ను, ఇంత సపోర్ట్ దొరుకుతుంది నీకు అని మేము అసలు అనుకోలేదు అనే విధంగా ఆమె చెప్తుంది. దాని తర్వాతకి అసలు కొన్ని పాయింట్స్ ఏం అడిగారు ఏందని క్లియర్గా చూస్తే, ఒకటి దేని గురించి భయపడవలసిన అవసరం లేదు అంటూ ఒక పాయింట్గా చెప్పారు. దాని తర్వాత చాలా చక్కగా ఆడాలి రా గేము అనే విధంగా చెప్పారు. స్టాండ్ తీసుకోవాల్సిన చోట ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి అనే విధంగా ఆమె కొన్ని పాయింట్స్ చెప్పారు. తప్పు అనిపించినప్పుడు మాట్లాడు, సైలెంట్గా ఉండబాకు, ఏదైనా నీకు తప్పు అనిపిస్తే మాట్లాడు, సైలెంట్గా ఉండబాకు అని చెప్పారు. నువ్వు అనుకున్నది మేము నెరవేర్చాముగా అన్నది. మరి తను అంటే బిగ్ బాస్కి వస్తా అంటే వద్దన్నారు, ఏదో టీవీ షో ఇట్లా నాకు ఇంట్రెస్ట్ మీడియా సైడ్ అంటే, ఎంటర్టైన్మెంట్ సైడ్ అంటే వాళ్ళు వద్దని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నువ్వు అనుకున్నది మేము నెరవేర్చాము కదా అనేసి అన్నారు. అదేంటిది అనేది క్లియర్గా తెలియాలి. దాని తర్వాతకి కప్పు పట్టుకొని తప్పనిసరిగా రావాలి, ప్రామిస్ చేయని ప్రామిస్ చేయించుకున్నారు. దాని తర్వాతకి మేము ఊహించలేదు, చాలా బాగుంది, నిఖిత ఎలా ఉందని కళ్యాణ్ అడుగుతాడు. నిఖిత ఎలా ఉంది అంటే బాగానే ఉంది కానీ తను ఇక్కడ లేదు కదా అనే విధంగా సమాధానం ఇస్తారు. మరి నిఖిత అంటే కజిన్ సిస్టరా ఎవరో చైన్ ఉన్నది కదా, అది మేబీ ఏదో లింక్ ఉండి ఉంటుంది అక్కడ. దాని తర్వాతకి అన్నీ బాగా చూసుకో, ఎవరిని నమ్మొద్దు, ఎందుకంటే అందరూ కప్పు కొట్టాలని అనుకుంటారా, కాబట్టి ఏదైనా అంటే సెల్ఫిష్గా ఉంటారు అనే రీతిలో అయితే తను శుతిమెత్తగా చెప్పిందనమాట. అన్ని జాగ్రత్తగా చూసుకో, ఎవరిని నమ్మొద్దు అంటూనే, ఎందుకంటే వాళ్ళు కూడా కప్పు కొట్టాలి అనుకుంటారు కదా, ఆ రకంగా కొంచెం ఏదైనా సెల్ఫిష్గా ఉంటారో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు అనే విధంగా చెప్పడం జరిగింది. దాని తర్వాతకి తనుజతోటి అంటే సపరేట్ కొద్దిసేపు పర్సనల్గా కూర్చొని మాట్లాడతాం అని వాళ్ళ సపరేట్గా వెళ్ళినప్పుడు తనుజ అంటది అనమాట, అందరితో మాట్లాడదంట నా మీ మమ్మీ అనేసి తనుజ అంటది. అందరు ఆశ్చర్యపోతారు, తనుజ ఎందుకు ఇంత అనే విధంగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు లైవ్లో కొన్ని విషయాలు జరిగినాయి, అవి కూడా షేర్ చేసుకుంటా. అందరితో మాట్లాడదంట నా మీ మమ్మీ అనేసి అంటది. దాని తర్వాతకి వచ్చి అక్కడ నిలబడి చూస్తుంటే పిలుస్తారు, దా అని పిలవగానే తనుజ వస్తుంది, అందరూ వస్తారు అనమాట. అందరూ వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడి అందరు అదే కొద్దిసేపు ప్రైవేసీ మాట్లాడుకోవాలరా వెళ్ళండిరా అంటే అందరు వెళ్తారు, ఒక తనుజ తప్ప. ఇది మీరు నోట్ చేసుకోవాలి. దాని తర్వాతకి నాన్నని పంపిద్దాం అనుకున్నా అనే విధంగా అయితే తను
మాట్లాడుతుంది. తనుజ అంటది, మీరు రావాలని కోరుకున్నా ఆంటీ. నేను మీరు రావాలని కోరుకున్నా ఆంటీ. మీ మమ్మీ రావాలని పదే పదే కళ్యాణ్‌తో చెప్పాను నేను అని తనుజ అంటుందనమాట. అదేవిధంగా వీడి లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా ఆంటీ అనేసి అడుగుతుంది. వీడి లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా ఆంటీ అంటే కళ్యాణ్ అంటాడు, మా మా అమ్మనే సూత్రధారి అనేసి అంటాడు. ఒకసారి మా అమ్మనే సూత్రధారి అంటే ఏంట్రా అని ఒకసారి షాక్ అనిపించింది. కానీ మా అమ్మనే సూత్రధారి, మా మమ్మీనే మాట్లాడేది అంటే ఎందుకు చెప్పిందంటే కళ్యాణ్ ట్రైనింగ్లో ఆర్మీకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మొత్తం కూడా ఫోన్లో కనుక కళ్యాణ్ మాట్లాడబోయేది అమ్మాయితోటి వాళ్ళ అంటే మా మమ్మీనే ఎక్కువగా మాట్లాడింది అనే రీతిలో అయితే తను చెప్పాడు. మనకు అక్కడ కొంత క్లారిటీ అయితే తెలియదు. మా మమ్మీనే ఎక్కువగా మాట్లాడింది అనే విధంగా చెప్పాడు అనమాట. దాని తర్వాతకి మేము కావాలని కళ్యాణ్ని దూరం పెట్టలేదమ్మా, వీడికి తెలుసు, వీడికి చదువు అది కావాలి కదా అనే విధంగా అయితే ఆమె చెప్పుకుందనమాట. దాని తర్వాతకి కళ్యాణ్ అంటాడు, తెలుసులే మమ్మీ నాకు తెలుసు, చెప్పలేదంటే టైం కుదరలేదు చెప్పడానికి అనే విధంగా కళ్యాణ్ అంటాడు. దాని తర్వాతకి స్టోర్ రూమ్ నుంచి ఏదో సౌండ్ వస్తే కెప్టెన్ వెళ్ళొచ్చు కదా నువ్వు అనేసి అంటాడు అనమాట. దాని తర్వాతకి వాళ్ళు వెళ్తారులే అని చెప్పగానే వెళ్ళి అంటే ఫుడ్ వస్తుంది ఆ రకంగా అయితే. దాని తర్వాతకి తనుజ అంటే ఎందుకంటే వీడు అసలు టైం ఏదైనా ఇచ్చేస్తుండు, నాకేమొద్దు, మా ఫ్యామిలీ వాళ్ళు రావకపోయినా పర్వాలేదు, పర్వాలేదు నేను సర్వైవ్ అవుతా, నాకేమొద్దు అనేసి అంటుండు. నేనే గట్టిగా మందలించిన, అరే ఎట్లా రాదేదని, అరే నువ్వైతే ఒకసారి బయట దొరకరా నీ సంగతి చెప్తా అనేసి అంటదనమాట. ఏంటి ఇంత చదివేంటి వీళ్ళ మధ్య అనిపించింది. కానీ వాళ్ళ మధ్య ఆ ఎఫెక్షన్ అదంతా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళింది అనిపించింది ఈరోజు. దాని గురించి కూడా మాట్లాడదాం. దాని తర్వాతకి మా ఊళ్ళో మా డాడీకి పెద్ద కొడుకు ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు, సగం మందికి. ఈ మధ్యనే తెలిసింది ఈయన పలానా అతని కొడుకు అని, లక్ష్మణ్ రావు కొడుకు అనేసి ఈ మధ్యనే తెలిసింది ఊర్లో అనేసి చెప్పినమాట. అంటే అంతగా దూరంగా ఉన్నారన్నమాట, ఎక్కువగా బయటనే పెరిగిందని అర్థమవుతుంది. దాని తర్వాతకి ఇక టైం అయిపోతుంది, చాలా కొంచెం టైం ఉందిగా, టైం అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత చికెన్ది ఉంటుంది కదా, లగ్జరీ బడ్జెట్లో వేస్తే చికెన్ మీద అవుతుంది అనమాట. దాని తర్వాతకి సాంగ్ వస్తుంది, ఏది మనదనుకుంటాం అనే సాంగ్ వస్తుంది. దాని తర్వాతకి ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. అప్పుడే కళ్యాణ్ వాళ్ళ మదర్ చెయ్యి పైకి ఎత్తేసి చెప్తాడు అనమాట, మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్, కానీ ఇప్పటి నుంచి కళ్యాణ్ తల్లి లక్ష్మి, కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు అని అంటారు అనే విధంగా అయితే గర్వంగా ఇలా ఎత్తుకుని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా వాళ్ళ మధ్య చాలా బాండ్, ఎమోషనల్ అదంతా అవుతుంది. దాని తర్వాత ఇక టైం అయిపోతుంది. వెంటనే తనుజ లోపలికి వెళ్తుంది. లోపలికి ఎందుకు వెళ్ళిందా అనుకున్నాం, వెళ్ళి ఒక శారీ తీసుకుని అయితే వస్తుంది. అలానే కొద్దిసేపు అందరినీ మందలిస్తూ, అందరూ బాగా ఆడుతున్నారు, బాగా ఆడండి అని చెప్తుండే, జాగ్రత్త నాన్న, బాగా ఆడాలి, కప్పు తీసుకురావాలరా ఖచ్చితంగా అనేసి కళ్యాణ్కి వాళ్ళ మదర్ చెప్తుంది. ఆ రకంగా తను ఎగ్జిట్ అయ్యేటప్పుడు తనుజ వచ్చేసి ఆ శారీ ఇస్తుంది అనమాట. ఆ రకంగా వెళ్ళిపోతుంది తను. తర్వాతకి కళ్యాణ్ అడుగుతాడు తనుజతోటి, ఎందుకు ఇచ్చావు మా మమ్మీ, ఎందుకు అంత పర్సనల్గా అంటే, అప్పుడు ఆల్రెడీ మనకి లైవ్లో వచ్చింది అవన్నీ మళ్ళీ మాట్లాడుకున్నాం. ఈరోజు మళ్ళీ రిపీటెడ్గా దాన్ని ప్రోమోలో ఈ ఎపిసోడ్లో పెట్టారు. అదంతా మీకు తెలుసు అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్పి టైం వేస్ట్ చేయడం అనే విధంగా అయితే నేను పక్కకు పెడుతున్నా. నెక్స్ట్ భరణి గారికి సంబంధించి వాళ్ళ భరణి, దివ్య, సుమన్ శెట్టి వీళ్ళ మధ్య కొంచెం డిస్కషన్ జరుగుతుంది అనమాట. నన్ను దూరం పెడుతున్నారు, మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని దివ్య అడుగుతుంది అనమాట. అంటే అట్లా ఎందుకు పెడుతున్నా, ఏం లేదు, ఎందుకు అనుకుంటున్నావు అట్లా అంటే, నేను మా పేరెంట్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా నీకే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు అనేసి అంటుంది అనమాట. ఏందో దివ్య బాండింగ్ ఏందో అర్థం కాదు. తర్వాతకి ఈరోజు వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత ఏం మాట్లాడిందో అది కూడా చూద్దాం. ఈ రకంగా అంటుంటుంది అనమాట. దాని తర్వాతకి తనుజకి కాలుకి పెయిన్ ఉందంట, దానికి ఆ లెగ్కి ఆయింట్మెంట్ రాస్తూ కొంచెం మసాజ్ చేసినట్టు చేస్తుంటే దివ్య వచ్చేసి కొంచెం అర్థమైపోతుంది, చేదరించుకున్నట్టు మాట్లాడుతుంది. నువ్వెందుకు చేస్తున్నావు, ఇంతమంది లేరా చేయడానికి, నువ్వెందుకు చేస్తున్నావు, కాళ్ళు ఆల్రెడీ నీకు చెయ్యి నొప్పి ఉంది కదా అనే విధంగా అయితే దివ్య అంటది. కానీ అంత హార్ష్గా అనాల్సిన అవసరం లేదేమో అనిపించింది. అక్కడ కొంచెం తనుజ ఫీల్ అవుతుంది. తనుజ కూడా అంటది బర్ని గారితో, తను అలా అంటుంటే నువ్వైనా చెప్పొచ్చు కదా అనేసి అంటది. అందుకనే నేను మీ మధ్యకి రావట్లేదు, దూరంగా ఉంటున్నా అనేసి అంటది. అట్లేం లేదురా అనేసి బర్ని గారు అట్లా ఆ ప్రయత్నం జరుగుతుంది. కానీ మొత్తానికి దివ్యకి ఎందుకో మరి బర్ని గారిది అర్థం కాని పరిస్థితి అనమాట. ఇద్దరి మధ్యలో అలాంటి పరిస్థితి.
తనుజ అప్పటికంటనే ఉండదు. లేదు నేను నీ దగ్గరికొస్తే పొసెసివ్‌గా ఫీల్ అయితుంది. నేను దూరంగానే ఉంటాలే ఇప్పటి నుంచి అనేసి విధంగా అయితే అంటుందనమాట. దాని తర్వాతకి అదయిపోతది. ఆ రోజు నైట్ అయిపోతది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ చూస్తే 'కిస్ కిస్ కిస్‌కి' అనే సాంగ్ తోటి స్టార్ట్ అయితది. దాని తర్వాతకి రీతు చిన్న పిల్ల జాగ్రత్తగా రీతు, ఇమాన్యుయల్ మధ్య చిన్న కన్వర్జేషన్ జరుగుతదనమాట. ఇమాన్యుయల్, రీతు చిన్నపిల్ల జాగ్రత్తగా చూసుకో అని మా అమ్మ చెప్పింది. కానీ అసలు నువ్వు నన్ను చూసుకున్నావంటే, నువ్వున్నావు. నువ్వు చిన్న పిల్లవా నువ్వు? ఆ! కనీసం మీ అమ్మ ఈ సీజన్ మొత్తంలో మీ అమ్మ ఫోన్‌లో మాట్లాడినంత టైం గూడా నువ్వు నా పక్కన లేవంటూ వెంటనే సెటైర్ ఏసేస్తాడనమాట. అంటే అలా కాదురా డేమానే మంచిగా చూసుకున్నాను అనే విధంగా అట్లా డైవర్ట్ చేస్తది. ఆ రకంగా అయిపోతది. దాని తర్వాతకి భరణి గారు, దివ్య నీ చేతికి వాళ్ళు ఇక ఈ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ మధ్య. నీ చేతికి ఎవరు రాశారు అంటే, భరణి గారి చేతికి ఎవరు ఆయింట్‌మెంట్ రాసి ఆ మసాజ్ చేశారు, ఎవరు చేశారంటే తనుజ చేసింది అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఆమెకి కన్వీనియంట్‌గా ఆమెకి మంచిగా అనిపించినప్పుడు వస్తుంది. ఆమెకు మంచిగా అనిపించినప్పుడు రావట్లేదు. నాకు అర్థమైతుంది ఆమెను చూస్తే అనే విధంగా దివ్య తనుజ మీద కంప్లెయింట్ చేస్తుందనమాట. అప్పుడే తనుజ అక్కడి నుంచి వస్తుంటే సరే మీ ఇష్టం ఏమైనా చేసుకోరి అనేసి మళ్ళీ దివ్య వెళ్ళిపోతది. ఏందో దివ్యది అర్థం కాలేదు. తనుజ వస్తుంది, దివ్య వెళ్ళిపోతుంది. ఏదో అది అస్సలు ఏమీ అర్థం కాలేదు. దాని తర్వాత చూస్తే రీతు వాళ్ళ అమ్మ కన్ఫెషన్ రూమ్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిసేపు గేమ్ లాగా ఫ్రీజ్ అంటుంది. దాని తర్వాతకి తను కన్ఫెషన్ రూమ్ నుంచి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత రీతుని అంటది, నిన్ను కొట్టాలి చాలా ఉంది అనేసి అంటది. నిన్ను కొట్టాలి చాలా ఉంది. నీకు చెప్పింది ఏంది? నువ్వు చేసింది ఏంది ఇక్కడికి వచ్చేసి? నన్ను కొడతావా మమ్మీ అనేసి ఏడుస్తుంది బిగ్‌గా. లేదు నాన్న నిన్నేం కొట్టనురా అనేసి ఆపుతుంది. దాని తర్వాతకి పక్కకు తీసుకెళ్ళి బాగా ఆడుతున్నావు గేమ్. కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు? టాప్ 5కి కొంచెం దగ్గరగా ఉన్నావు. అంటే భలే చెప్పింది అనిపించింది వాళ్ళమ్మ. నాకు తెలిసి ఆమె చెప్పిన దాంట్లో ఏమాత్రం రాంగ్ ఉండదు. టాప్ 5లో కూడా ఉంటావు రీతు నువ్వని నిక్కచ్చిగా చెప్పలే. టాప్ 5కి నువ్వు దగ్గరగా ఉన్నావు రీతు అనేసి చెప్పింది. చాలా కరెక్ట్‌గా చెప్పింది. కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిందేమో అనిపించింది. ఇది అసలు చెప్పాల్సింది. నువ్వు టాప్ 2లో ఉన్నావు, 3లో ఉన్నావు అయి కాకుండా అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. రీతుకి కూడా వాళ్ళ మదర్ చాలా కరెక్ట్‌గా చెప్పింది నాకు అనిపించింది. టాప్ 6కి 100% దగ్గరగా, టాప్ 5కి 100% దగ్గరగా ఉంది. 6 అనే విధంగా అయితే రీతు ఉంది. ఆమె కూడా అదే కరెక్ట్‌గా చెప్పింది. తనుజ బాగా సపోర్ట్ చేస్తుంది నీకు. మేము చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిన్న నామినేషన్స్‌లో సేవ్ అయినప్పుడు కూడా తను చెప్పిన మాటలు గుర్తున్నాయా? అయి బాగా గుర్తుపెట్టుకో. మాకు చాలా నచ్చింది తనుజ అలా చెప్పడం అనగానే తనుజని పిలుస్తారు. తనుజ వచ్చిన తర్వాత మీరంటే మాకు చాలా ఇష్టం అమ్మ తనుజ అనేసి తనుజ అంటది. తనుజని వాళ్ళ మదర్ అంటది. ఆ రకంగా పొగుడుతారు. దాని తర్వాతకి ఇమాన్యుయల్‌ని కూడా పిలుస్తది. ఇమాన్యుయల్ కూడా పిలిచిన తనుజ, రీతు, ఇమాన్యుయల్ మీ కాంబినేషన్ చాలా బాగుంటది. చాలా ఎంటర్‌టైన్‌గా ఉంటది. ఇమాన్యుయల్ చేసే కామెడీ మామూలుగా ఉండదు అంటూ చాలా ఫన్ చేసింది వాళ్ళమ్మ కూడా. అసలు సుమన్ శెట్టి గారు ఆయన చేతికి గన్నిస్తే ఎవరిని కాలుస్తాడో ఏమో చిన్నపిల్లాడి చేతికి గన్నిచ్చినట్టు అనేది కొన్ని చెప్తూ బాగా నవ్వుతారు. అందరికి నవ్విస్తుందనమాట. ఆ రకంగా అయిపోతది. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు టైం అయిపోతది. కొంచెం టైమేగా. వెళ్ళేటప్పుడు డేమన్ పవన్‌తో కూడా మాట్లాడు మమ్మీ అనేసి రీతు అంటది. అంటే మాట్లాడతాను అంటది. దాని తర్వాత సంజన గారు మీరంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మాయికి మంచిగా గోరుముద్దలు తినిపిస్తున్నారుగా. నాకు చాలా ఇష్టం మీరంటే. ఆ విధంగా అయితే చెప్తారు. టైం అయిపోతుంది. బయటకొచ్చేసి లగ్జరీ బడ్జెట్ మీద కొడితే బ్రౌన్ బెడ్‌కి తగులుతుంది. దాని తర్వాతకి సాంగు దాని కుడి భుజం మీద కడవ ఈ సాంగ్ వస్తుంది. దాని తర్వాతకి బ్లెస్సింగ్ తీసుకొని అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొని బాగా ఆడాలిరా నాన్న, బాగా ఆడరా గేమ్. ఉన్నది 4 వారాలే బాగా ఆడాలి అంటూ రీతుకి వాళ్ళ మదర్ చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. దాని తర్వాతకి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత బర్నీ వాళ్ళ డాక్టరు అంటే స్టోర్ రూమ్ నుంచి ఒక వస్తువు వస్తుంది. వాష్‌రూమ్‌కి సంబంధించిన థింగ్స్ అండ్ ఎగ్స్ ఏవేవో వస్తుంటాయి. ప్రతిసారి కొద్దిసేపు ప్రతి 5 మినిట్స్‌కి ఏదో అలారం మోగుతుంది. స్టోర్ రూమ్‌కి వెళ్తారు. ఆ రకంగా ఒకసారి బర్నీ గారి డాక్టరు స్టోర్ రూమ్‌లోకి వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఇమాన్యుయల్, ఈ దివ్య, రీతు వీళ్ళందరూ అక్కడికెళ్ళి ఓపెన్ చేయగానే తను ఒక్కసారి ఇమాన్యుయల్ అరుస్తది. రీతు అరుస్తది. దాని తర్వాత బర్నీ గారు అని దివ్య పిలవగానే బర్నీ గారు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చేసి యాక్చువల్‌గా బర్నీ గారు ఏమనుకుంటారంటే మా చెల్లె వస్తదని అనుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ వాళ్ళ డాటర్ వచ్చిందనమాట. తర్వాత తనను అసలు బయటికెళ్ళదు. ఆమె పనేదో ఆమె చూసుకుంటది. ఎటు రాదు. కానీ ఒక్కతే వచ్చిందంట అనేసి తను వెళ్ళిపోయిన తర్వాత చాలా గర్వంగా చెప్తాడు. ఒక్కతే వచ్చిందంట, వచ్చింది అనేసి చెప్తుండనమాట. దాని తర్వాతకి రీతు అది బర్నీ గారు అందరిని పరిచయం చేస్తుంటే తనుజక్క మీరు నా ఫేవరెట్ అనేసి డైరెక్ట్‌గా తనుజ గారికి చెప్పేస్తుంది. ఆ రకంగానే ఇమాన్యుయల్, తనుజ
వీళ్ళందరూ కూడా చాలా బాగుంటున్నట్టు మాట్లాడుతుంది. పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కొంత ఎమోషనల్ అవుతుంది. డాడీ ఆ రోజు జరిగినప్పుడు మేము చాలా బాధపడిపోయినాం. ఏమైపోయింది ఏంది డాడీకి అని చాలా బాధ చేసింది మాకు. అసలు ఉండలేకపోయినాం, చూడలేకపోయినాం ఆ సీను అనే విధంగా. అంటే పర్లేదమ్మా బాగానే ఉంది అనే విధంగా అయితే తను చెప్తాడనమాట. చాలా ఎమోషనల్ అవుతారు. ఆ రకంగా ఉంటది. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ తనుజ ఇద్దరు కూడా ఇలా ముసుగేసుకుంటారు. ముసుగేసుకొని ఇలా ఉండి వెళ్ళిపోయేటప్పుడు అనేసి అంటే ఏదో ముద్దులు పెట్టుకొని వెళ్ళినట్టుగా అట్లా ఇమాన్యుయల్ చేస్తాడనమాట. చెప్పగానే తనుజ అంటది ఏం పేరు రుచిత చూసావా ఇమాన్యుయల్ ఏం చేశాడో అనేసి గట్టిగా అరుస్తుంది. ఓ ఫన్ క్రియేట్ చేశారనమాట. దాని తర్వాతకి చాలా హ్యాపీగా ఉన్నాము. ఏం ప్రాబ్లం లేదు డాడీ, అందరూ బాగున్నారు. కాకపోతే అదొక్క రోజే కొంచెం టెన్షన్ పడడం బాగా. ఏమైందో ఏందో అనేసి కొంచెం హెల్త్ చూసుకో డాడీ, జాగ్రత్తగా ఉండాలి అనేసి ఏదో అంటారు. దాని తర్వాతకి అప్పుడు తనుజ గారిని హగ్ చేసుకోవడం, మీరు నా ఫేవరెట్ అని మాట్లాడడం అదంతా ఉంది. కానీ దివ్య అప్పుడు కొంచెం నొచ్చుకుంది, అర్థమైపోతుంది తన ఫేసు. కానీ మరి ఎందుకో భరణి గారు పిలవమని చెప్పారు ఎట్లనో కానీ మొత్తానికి అయితే భరణి గారు పిలుస్తారు. దివ్యం పిలవరా అని పిలవగానే దివ్య వెళ్తుంది. వెళ్ళగానే అడుగుతుంది, మీరు షీ వాంట్స్ టు టాక్ యూ దివ్య అనేసి మాట్లాడగానే దివ్య వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చెప్తుంది, డాడీకి అలా జరిగినప్పుడు హెల్త్ మేము చాలా అప్సెట్ అయినాం, మీరు చూసుకున్న తీరు అదంతా మాకు చాలా నచ్చింది, థ్యాంక్స్ వెళ్ళటాను తను చెప్తుందన్నమాట. పర్లేదు చూసుకుంటా అంటే. కానీ ఒక్కటే మీరు కొంచెం అంత కమాండింగ్గా మాట్లాడడం కొంచెం తగ్గిరా అంటే నేను అనుకుంటున్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు వచ్చినా ఖచ్చితంగా నా మీద వేసుకుంటారు, అయినా పర్వాలేదు అనండి, తప్పులేదు. ఆయన పాపం నేను ఎన్నన్నా కూడా పడుతున్నాడు కదా అనేసి తను కూడా స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఆ రకంగా దివ్యతో మాట్లాడడం కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక టైం అయిపోతుంది. తను వెళ్ళేటప్పుడు అందరం కూడా పలకరిస్తూ సుమన్ గారినేమో మీరు చాలా క్యూట్గా ఉన్నారు బాబాయ్ అనేసి సుమన్ గారిని అంటుంది. అదేవిధంగా భరణి గారితో వెళ్తూ తనకి పర్సనల్గా చెప్పేది ఏంటంటే, నాన్న మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళని దూరంగా పెట్టండి అనేసి చెప్తుంది. అదేవిధంగా సంజన గారు మీరు చాలా హోమ్లీగా అనిపిస్తున్నారండి, మిమ్మల్ని మా ఇంట్లో ఒక మెంబర్గా చూసుకున్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే అంటూ సంజన గారు కూడా చెప్తారు. కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ అనే విధంగా ఇమాన్యుయల్ మీరున్నారండి అని ఇమాన్యుయల్కి మంచి చెప్తుంది అనమాట. తర్వాతకి నాటుకోడి క్యారెట్ హల్వా వస్తుంది అని చెప్తుంది. దాని తర్వాత అవి స్టోర్ రూమ్ నుంచి నాటుకోడి అవి వస్తుంది అనమాట. అవన్నీ కూడా నాటుకోడి అది కలిపేసి అందరికీ తినిపిస్తుంది. అందరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎక్కువగా తనుజ ఎమోషనల్ అవుతుంది. తను పప్ప అంటూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని ఏడుస్తుంది అనమాట. దాని తర్వాతకి లగ్జరీ బడ్జెట్ వేస్తే రవ్వ వస్తుంది తనకి. దాని తర్వాతకి తనుజ అండ్ భరణి గారు వాళ్ళిద్దరికి కలిపి చెప్తుంది, మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది అక్క, మాకు చాలా ఇష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మీ ఇద్దరిని చూస్తుంటే. ఆ రకంగా అంటే మమ్మల్ని మీ పక్కన చూసుకున్నట్టు అనిపించింది మాకు డాడీకి అనే విధంగా అయితే చెప్తారు. దాని తర్వాత తనుజ చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఎమోషనల్ అయ్యి ఓదారుస్తుంది. ఇక తను టైం అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతుంది. దాని తర్వాతకి తనుజని ఇమాన్యుయల్ అండ్ సంజన గారు పక్కకు తీసుకెళ్ళి ఓదార్చడం అదంతా జరుగుతుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.